ఒకప్పుడు రాజకీయ పార్టీలు పుట్టాలంటే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు జరగాలి, నాయకులు జనం మధ్యకు వెళ్ళాలి. కానీ ఇవాళ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఒక పార్టీ పుట్టుకొచ్చింది. కేవలం వారాల్లోనే అధికార పార్టీ సోషల్ మీడియా ఫాలోవర్స్ రికార్డులు మొత్తం బదులు కొట్టేసింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే నిరుద్యోగుల గొంతుక, లేక భారతదేశ యువతను బ్రెయిన్ వాష్ చేసి దేశంలో అస్థిరతపరచడానికే పక్కడ్బందీగా రూపొందించిన ఒక డిజిటల్ టూల్ కిట్టా? నిరుద్యోగుల ఆక్రోశాన్ని క్యాష్ చేసుకుంటూ పక్కా సైబర్ క్రైమ్ ఎలా జరుగుతోంది? ఈ అంశాలపై డీప్ అనాలిసిస్ ఈరోజు వీడియో చేద్దాం. ఈ పార్టీకి ముఖ్యంగా అంకురార్పణ వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఏంటి, ఎవరు? ఈ వ్యవహారానికి మూలం సుప్రీంకోర్టు కామెంట్స్ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ ఒక్క పదాన్ని పట్టుకొని ఇంత పెద్ద నెట్వర్క్ను క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ అభిజిత్ దిప్కే. ఇతను పూణేలో జర్నలిజం చదివి ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇతను సామాన్య విద్యార్థి కాదు, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. ఒక సమాచారాన్ని ఆల్గారిథంల ద్వారా జనాల్లోకి ఎలా పంపాలో, సైకలాజికల్గా యువతను ఎలా మ్యానిపులేట్ చేయాలో ఇతను అకాడమిక్ స్థాయిలోనే రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఒక సరదా మీ వెనుక ఇంత పెద్ద అకాడమిక్ అండ్ సైకలాజికల్ బ్రెయిన్ పనిచేస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే బ్లూ ప్రింట్ మరియు ఆప్తో సంబంధాలు. ఒక పార్టీకి ఇన్స్టాగ్రామ్లో 19 మిలియన్ల మంది ఆర్గానిక్ ఫాలోవర్స్ అంటే సహజమైన విషయం కాదు, సహజంగా ఇది అసాధ్యం కూడా. దీని వెనుక పెద్ద పొలిటికల్ ఐటీ సెల్ హస్తం ఉంది. ఇక్కడే అభిజిత్ గతం మనకు అసలు నిజాలు చెబుతోంది. మీమ్ క్యాంపెయినింగ్ 2020 నుంచి 2023 వరకు అభిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా విభాగంలో వాలంటీర్గా పనిచేశాడు. అందులోనూ మీమ్ బేస్డ్ డిజిటల్ క్యాంపెయినింగ్ టీంలో ఒక కీలకమైన సభ్యుడు ఈ అభిజిత్. ఆర్టిఫిషియల్ బూస్ట్, బాట్ నెట్వర్క్స్. ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న లైక్స్, షేర్స్ అన్నీ ఆర్గానిక్ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలం ఉన్న ఐటీ సెల్స్, ఫేక్ అకౌంట్స్, బాట్ అకౌంట్స్ ద్వారా దీనిని ట్రెండ్ చేస్తున్నారు. అమెరికా వెళ్లే ముందు ఆమ్ ఆద్మీ పట్ల నా నిబద్ధత ఎప్పటికీ తగ్గదు అని అభిజిత్ మనీష్ సిసోడియాకు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇదొక పక్కా పొలిటికల్ ఎజెండా అని ఇక్కడే మనకు అర్థమవుతోంది.